హై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫ్యాక్ట్ స్పోర్ట్స్ ఛానల్. T20 వరల్డ్ కప్లో ఇండియా ఫాస్ట్ బౌలింగ్లో చాలా ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ చేస్తూ సూపర్ 8లోకి వెళ్ళిపోయింది. తన గ్రూప్లో టాప్లో ఉంది. అండ్ ఇదే గ్రూప్లో ఉన్న పాకిస్తాన్ వర్సెస్ USA, ఈ రెండు టీమ్స్ మధ్య హోరాహోరీ పోటీ జరుగుతుంది సూపర్ 8 వెళ్ళడానికి. USA కనుక మొన్న ఇండియా మీద గెలిచి ఉన్నట్లయితే USA సూపర్ 8కి వెళ్ళిపోయేది, పాకిస్తాన్ ఇంటికి వెళ్ళిపోయేది. కానీ కాకపోతే ఇప్పుడు చూసినట్లయితే ఇండియా USA మీద గెలవడం వల్ల పాకిస్తాన్కు ఒక మంచి ఛాన్స్ అయితే ఇప్పుడు వచ్చింది. అలాగే ఇండియాతో పాటు వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, ఈ టీమ్స్ అయితే అఫీషియల్గా ప్లే ఆఫ్కు చేరుకున్నాయి. సో మన గ్రూప్ వైజ్గా ఏ టీమ్స్ ప్లే ఆఫ్ చేరుకున్నాయో చూసే ముందు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. IPL, ప్రో కబడ్డీ మొదలైన అన్ని అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి. సో గ్రూప్ ఏలో ఇండియా 3 మ్యాచ్లో 3 గెలిచింది అండ్ ప్లే ఆఫ్ వెళ్ళిపోయారు. USA 3 మ్యాచ్లకు 2 గెలిచింది, 4 పాయింట్స్ ఉన్నాయి, రన్ రేటు +0.1. అండ్ పాకిస్తాన్ 3 మ్యాచ్లో 1 గెలిచింది, 2 ఓడిపోయింది, 2 పాయింట్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఈ రెండు టీమ్స్ కూడా ఐర్లాండ్తో ఆడబోతున్నాయి. USA కనుక ఐర్లాండ్తో గెలిస్తే డైరెక్ట్ సూపర్ 8కి వెళ్తుంది. ఆ మ్యాచ్ ఇవాళ USA గెలిస్తే పాకిస్తాన్కు షాక్. కాకపోతే ఒకవేళ USA ఓడిపోయినట్లయితే పాకిస్తాన్, ఐర్లాండ్ మళ్ళీ మ్యాచ్ ఉంది. రెండు టీమ్స్ కూడా ఐర్లాండ్తోనే మ్యాచ్ ఉంది. పాకిస్తాన్ కనుక ఐర్లాండ్తో గెలిచి USA ఐర్లాండ్తో ఓడిపోతే పాకిస్తాన్ సూపర్ 8కు వెళ్తుంది. సో ఇదైతే ఈ రెండు టీమ్స్ మధ్య చాలా ఇంట్రెస్టింగ్ ఫైట్. ఇవాళ USA గెలిచినట్లయితే పాకిస్తాన్ పని క్లోజ్. అండ్ గ్రూప్ బిలో కనుక మీరు చూసినట్లయితే గ్రూప్ బిలో ఆస్ట్రేలియా సూపర్ 8కి వెళ్ళిపోయింది. స్కాట్లాండ్, ఇంగ్లాండ్ రెండింటి మధ్య పోటీ జరుగుతుంది. కానీ ఇంగ్లాండ్ వెళ్ళిపోతుంది నెక్స్ట్ సూపర్ 8కు. రన్ రేట్ బెటర్గా ఉంది. నెక్స్ట్ మ్యాచ్ కూడా గెలిచే అవకాశాలు ఇంగ్లాండ్కే ఎక్కువగా ఉన్నాయి. అండ్ గ్రూప్ సిలో ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్ రెండు కూడా సూపర్ 8కి వెళ్ళిపోయాయి. ఈ గ్రూప్లో ఎలాంటి క్వశ్చన్ లేదు. అండ్ గ్రూప్ డిలో సౌత్ ఆఫ్రికా వెళ్ళిపోయింది. బంగ్లాదేశ్, నెదర్లాండ్ మధ్య కాంపిటీషన్లా ఇక్కడ కనిపించినా కూడా బంగ్లాదేశ్ సూపర్ 8కి వెళ్ళిపోతుంది. సౌత్ ఆఫ్రికా, బంగ్లాదేశ్ సూపర్ 8 రీచ్ అయ్యాయి. సో మొత్తానికైతే ఇండియా ఇప్పటివరకు ఫేవరెట్లా కనిపిస్తుంది.